Welcome to my channel. IIT Foundation in Maths for 6th class. Chapter 5, Ratio and Proportion. 24th problem. Express the following in the simplest form. Two ratios ఇచ్చారు. వీటిని సింప్లెస్ట్ ఫార్మ్లోకి మార్చాలి. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. వీటిని ఫస్ట్ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి మార్చుకోవాలి. సో ఫస్ట్ తీసుకుంటే 4/1/2 ఈజ్ ఈక్వల్ టు 4 2s 8 ప్లస్ 1 9/2. రెండోది 2 3/4 ఈజ్ ఈక్వల్ టు 2 4s 8 8 ప్లస్ 3 11/4. సో ఈ రేషియో ఈజ్ ఈక్వల్ టు 9/2 ఈజ్ టు 11/4. ఇక్కడ డినామినేటర్స్ 2 and 4 ఉన్నాయి. ఈ రెండు డినామినేటర్స్కి మనము ఎల్సిఎం కనుక్కోవాలి. 2కు 4కు ఎల్సిఎం 4, లీస్ట్ కామన్ మల్టిపుల్ 4 ఇక్కడ. సో 4తో మల్టిప్లై చేయాలి రెండు పార్ట్స్ని. 9/2 ఇంటూ 4 ఈజ్ టు 11/4 ఇంటూ 4. ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ 2 1s 2 2s 4 9 2s 18 ఈజ్ టు 11. సో ఈ ఫ్రాక్షన్ 18:11కి సమానం అన్నమాట. సింప్లెస్ట్ ఫామ్లో దట్ ఈజ్ ఈక్వల్ టు 18:11. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ తీసుకుందాం. ముందు ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. మారిస్తే ఏమవుతుంది? 8 2s 16 16 ప్లస్ 3 19/8 ఈజ్ టు 6 3s 18 18 ప్లస్ 5 23 23/6. ఇక్కడ డినామినేటర్స్ 8 and 6 ఉన్నాయి. ఈ రెండింటికి ఎల్సిఎం కనుక్కోవాలి. ఈ 6 8 ఎల్సిఎం కనుక్కోవాలంటే 2 2 3s 6 2 4s 8 అంతే. ఈ రెండింటిని కామన్గా డివైడ్ చేసేది ఏమీ లేదు కాబట్టి ఈ మూడుని మల్టిప్లై చేసేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 into 3 into 4. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 3 6 6 4s 24. కాబట్టి ఈ ఫ్రాక్షన్ని 19/8 ఇంటూ 24 ఈజ్ టు 23/6 ఇంటూ 24. 6 1 6 4 24 6 4s 24 8 1s 8 3s 24. సో 19:3 19:3 ఈజ్ ఈక్వల్ టు 57 ఈజ్ టు 23 into 4 92. So this fraction, second fraction is equal to 57:92. 25th problem చూస్తే find the greatest ratio of the following. ఈ రేషియోలో కూడా కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు 1/6 అంటే అదొక రేషియో కదా, 1:6 ఒక రేషియో. దాన్ని 1/6 అని రాయొచ్చు. 1/6 అంటే అదొక వాల్యూ కదా. అట్లాగే 3:8 అంటే అది 3/8 అని రాయొచ్చు. ఈ రెండిట్లో ఏది గ్రేటర్ రేషియో? ఫైండ్ ద గ్రేటర్ రేషియో. గ్రేటర్ విచ్ ఈస్ గ్రేటర్ అని రెండే ఉన్నాయి కాబట్టి మనం గ్రేటర్ అనాలి. 2 కంటే ఎక్కువ ఉంటే గ్రేటెస్ట్ అంటాం. సరే, ఇప్పుడు 1:6 అంటే 1/6, 3:8 అంటే 3/8. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయాలంటే ఇక్కడ కూడా మనము 6కు 8కు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే 2 3s 2 4s. సో ఎల్సిఎం ఏమవుతుంది? 2 into 3 6 6 into 4 24. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24. ఎల్సిఎం వచ్చేటట్టు 1/6 ఏం రాయాలి? 24/6 అంటే 4 కాబట్టి పైన కింద 4తో మల్టిప్లై చేయాలి. 4 1s 4 4 6 24. 1/6 ఈజ్ ఈక్వల్ టు 4/24. అట్లాగే 3/8 అంటే 24ను 8తో డివైడ్ చేయాలి. ఫస్ట్ 8 3s 24. ఆ 3తో పైన కింద మల్టిప్లై చేయాలి. 3 3s 9 3 8s 24. 25th problem. Find the greatest ratio of the following. Greater ratio of this among these two, or which is greater between these two and which is greater between these two ratios. 1:6 can be written as 1/6 and 3:8 can be written as 3/8. These two fractions we have to compare these two fractions. ఈ రెండు ఫ్రాక్షన్స్లో ఏది ఎక్కువ? విచ్ ఈస్ గ్రేటర్ బిట్వీన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. సో ఏది గ్రేటర్ అని కనుక్కోవాలి అంటే ఈ రెండింటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. అంటే రెండింటి
డినామినేటర్ సేమ్గా ఉండేటట్లు చేసుకోవాలన్నమాట. దానికి 6కి 8కి ఎల్సిఎం కనుక్కోవాలి. 2 3 6 2 4. ఇంక ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 6 and 8 is equal to 2 into 3 into 4. 2 3 6 6 4 24. ఇప్పుడు మనము 24 డివైడెడ్ బై 6 ఈ డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 6 4 వచ్చింది. 4తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. 1 into 4 by 6. ఒక ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ని డినామినేటర్ని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా దాని వాల్యూ మారదు. కాబట్టి 1/6 is equal to 4/24 అయింది. అట్లాగే 3/8ను కూడా మనం 24 డినామినేటర్గా మార్చాలి. అంటే 24ను ఈ 8తో డివైడ్ చేయాలి. 8 3s 24 వచ్చింది. ఇప్పుడు 3/8ని డినామినేటర్ని న్యూమరేటర్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి 3 3s 9, 8 3s 24 వచ్చింది. సో ఇదేమో 9/24, ఇదేమో 4/24. ఈ రెండింటికి డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని కంపేర్ చేయొచ్చు. ఇది 4 ఉంది, ఇది 9 ఉంది కాబట్టి 9 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కాబట్టి 9/24 ఈజ్ గ్రేటర్ దాన్ 24. అంటే 3/8 ఈజ్ గ్రేటర్ దాన్ 1/6. సో ఇది గ్రేటర్ అనమాట. 3/8 ఈజ్ గ్రేటర్ దాన్ 1/6. అంటే 3:8 ఈజ్ గ్రేటర్ దాన్ 1:6. నెక్స్ట్ సెకండ్ రెండోది 5/12 అవుతుంది. ఇక్కడ డినామినేటర్స్ 16 12 ఉన్నాయి. సో ఈ రెండింటికి మనము ఎల్సిఎం కట్టుకోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. 2 4తో డివైడ్ అవుతున్నాయి కాబట్టి 4 4s 16, 4 3s. ఇంక ఈ రెండు దేంతో ఒకే దాంతో డివైడ్ కావు. therefore LCM of 16 and 12 is equal to 4 into 4 into 3. 4 4 16, 16 3s 48. సో 48/16. ఇక్కడ 48 దీని డినామినేటర్ 16 కాబట్టి 48/16 ఏమవుతుంది? 3 అవుతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు 9 3s 27 by 16 3s 48. therefore 9/16 or 9:16 is equal to 27/48. ఇప్పుడు అలాగే రెండోది ఏమవుతుందో చూద్దాం. 12 ఉంది. సో 48 డివైడెడ్ బై 12, 48/12 ఈజ్ ఈక్వల్ టు 4. సో 4తో పైన కింద మల్టిప్లై చెయ్యాలి. అప్పుడు 5 4s 20 by 12 4s 48. సో ఇక్కడ రెండో ఫ్రాక్షన్ వచ్చి 5/12 అనేది 20/48 అయింది. ఈ ఫస్ట్ వన్ ఏమో 27/48 అయింది. అప్పుడు ఏది ఎక్కువ అంటే డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ని కంపేర్ చేయాలి. న్యూమరేటర్స్ 27 20 కాబట్టి 27 ఈజ్ గ్రేటర్ దాన్ 20. అంటే 27/48 ఈజ్ గ్రేటర్ దాన్ 25/48. ఆర్ 9/16 ఈజ్ గ్రేటర్ దాన్ 5/12. సో 9/16 ఈజ్ గ్రేటర్ దాన్ 5/12. So next 26th problem. Senthan got 68 marks in English and 85 marks in maths. Find the ratio of the marks scored in English to that of the maths. That means find the ratio of the marks scored in English to the marks scored in maths. So the marks scored in English is written first because the ratio of the marks scored in English to that of maths. He got 68 marks in English. So 68 is to and 85 in maths. 68 is to 85. So the ratio of the marks scored in English to that of maths is 68 is to 85 factor. ఈ రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కొని దాంతో ఈ రెండింటిని డివైడ్ చేయాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడానికి లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాము. సో ఈ రెండింటిలో పెద్ద నెంబర్ను చిన్న నెంబర్తో డివైడ్ చేయాలి. సో 1s 68, 1s 68. సో 15 minus 8 is 7, 1. సో 17తో 68 డివైడ్ చేయాలి. సో 4s 4 7 28, 4 1 4 5 6. సో 17 4s 68. therefore this is the 68/70 is to 85/17. So this is
17 fours, 17 ones, 17 fours, 68, 17 ones, 17 fives, 85. Therefore, it is 4:5. So, the ratio of the marks scored in English to that in maths is equal to 4:5.